కడప కలెక్టర్ కార్యాలయం నందు నిర్వహించనున్న ఈ ఆర్టీ యాక్ట్ గురించి రాష్ట్ర ప్రభుత్వానికి మా పార్టీ అధ్యక్షుల వారు ఒక కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేంటంటే 2009లో వచ్చినటువంటి రైట్ టు యాక్ట్ అనేది విద్యా సంవత్సరంలో ప్రతి విద్యా సంవత్సరంలో కూడా ప్రైవేటు పాఠశాలల్లో కానీ స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ పేద విద్యార్థులకు 25% ఉచితంగా సీట్లు కేటాయించాలి. 25% సీట్లు కేటాయించలేని పక్షంలో అటువంటి స్కూళ్లను రద్దు చేయాలి అనేటటువంటి యాక్టును మళ్ళీ అమలు చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు ఒక ప్రైవేటు యాజమాన్యాలను విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకుని వాటిల్లో పేద విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు చదివించలేని భారంగా ఒక విద్యనే వ్యాపారంగా ఎంచుకొని అటువంటి నాయకులు ఈరోజు మంత్రి మండలిలో ఉండి అక్కడ ఫీజులు వేలకు వేలు వసూలు చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెడుతూ ఉన్నారు. ఇటువంటి విరాళాలు ఇస్తూ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం తొందరగా చొరవ చూపి ఈ రాష్ట్ర ప్రభుత్వము కళ్ళు తెరిచి 25% పేద విద్యార్థులకు సీట్లు కేటాయించాలి. లేని పక్షంలో మేము మా పార్టీ తరపునైతేనేమి విద్యా సంస్థల విద్యార్థుల యొక్క మనుగడకైతేనేమి పెద్ద ఎత్తున ఉధృతం చేస్తాము. లేకుంటే విద్యను ఒక వ్యాపారంగా నడిపేటటువంటి ఈ విద్యా పాఠశాలలు అన్ని కూడా రద్దు చేయాలి. లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున కలెక్టర్ ముట్టడికి కూడా ఎలకాడబోమని స్పష్టం చేస్తా ఉన్నాము. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆర్టీ యాక్ట్ అనేది అమలు చేస్తే ప్రతి విద్యార్థికి ప్రైవేటు పాఠశాలల్లో అయితేనేమి కాలేజీల్లో అయితేనేమి 25% సీట్లు కేటాయిస్తే అతను కూడా పేద విద్యార్థులు కూడా మంచి మనుగడ సాధించి ఉన్నత విద్యను అభ్యసించి ఎన్నో కార్యక్రమాలకు వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతారు. లేదంటే ఈ ప్రైవేటు యాజమాన్య సంస్థలు అయితేనేమి కాలేజీల్లో అయితేనేమి స్కూళ్ళు అయితేనేమి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ ఫీజులు ఎంత తీసుకుంటున్నాము ఏంటి ఏం కార్యక్రమం అని చెప్పేసి ఒక బోర్డు కూడా ఏర్పాటు చేయకుండా వేలకు వేలు ఉమ్మడిగా తీసేసుకొని ఒక విద్యను ఒక వ్యాపారంగా చేస్తున్నారు. కాబట్టి ప్రతి విద్యా సంస్థలు ప్రతి విద్యా పాఠశాలల్లో కూడా ప్రైవేటు పాఠశాలల్లో విద్య అనేది ఎంత వసూలు చేస్తున్నాము, ఒక పిల్లవాడికి ఫీజు ఎంత, ఏ కాలేజీలో ఏ తరగతికి ఎంత ఫీజు వసూలు చేస్తున్నాము అనేది బహిర్గతం చేయాలి. చేయకపోతే అటువంటి విద్యా సంస్థలను వెంటనే రద్దు చేయాలి. ఆర్టీ యాక్టును అమలు చేయాలి. 2009లో అమలులో ఉన్నటువంటి ఆర్టీ యాక్టు ఇప్పుడు ఎక్కడికి పోయింది? కేంద్ర ప్రభుత్వం 2009లో అమలు చేస్తే 2010లో ఏప్రిల్ 1, 2010వ తేదీన అది అమలులోకి వచ్చింది. ఇప్పుడు ఎట్లా పోయింది? కంటికి కనపడకుండా పోయింది. అంటే ఒక విద్యనే వ్యాపారంగా ఎంచుకున్నటువంటి మంత్రులు అయితేనేమి రాజకీయ నాయకులు అయితేనేమి ఈ ప్రభుత్వంలో ఉన్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ మంత్రి మండలికి తెలియజేసి సత్వరమే ఫీజులు అక్కడ బోర్డు ఏర్పాటు చేయాలి. ఎంత ఫీజు తీసుకుంటున్నాము ఏంటి అనేది ఫీజులు వెల్లడి చేయాలి. 25% సీట్లు కేటాయించాలి పేద విద్యార్థులకు ప్రతి ప్రైవేటు స్కూళ్ళల్లో. కాబట్టి గుర్తింపు లేనటువంటి విద్యా సంస్థలను సత్వరమే రద్దు చేయాలి. ఇలాంటి నినాదంతో బీసీవై పార్టీ ముందుకొచ్చింది. ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇట్లో కడప జిల్లా యూత్ కన్వీనర్ కట్ల వెంకట నాగార్జున, బీసీవై పార్టీ. ప్రైవేట్ కాలేజీల్లో యూనిఫామ్ బుక్స్ మా పైన తీసుకోవాలంటే ఒక విద్య బుక్కులు అయితేనేమి కాలేజ్ యూనిఫామ్ అయితేనేమి వాళ్ళు ఒక వ్యాపారంగా ఎంచుకున్నారు. బయట అయితే తక్కువ వస్తాయి, లోపల అయితే ఖచ్చితంగా మాకాడే తీసుకోవాలా. తీసుకుంటే మేము దాంట్లో కూడా వ్యాపారం కోసమే చేస్తున్నారు. విద్య అనేది ఒక మంచి లక్ష్యంతో చేయడం లేదు ఏ ప్రైవేట్ విద్యా సంస్థ అయితేనేమి. కాబట్టి వాళ్ళు ఒక వ్యాపారం కోసం చేస్తున్నారు కాబట్టి అలాంటి డిమాండ్లు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం తొందరగా స్పందించి ఈ వచ్చే నూతన సంవత్సరం నుండి 25% ప్రతి ప్రైవేటు స్కూళ్ళల్లో కాలేజీల్లో 25% సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలి. గుర్తింపు లేనటువంటి స్కూళ్ళు యాజమాన్యాలను రద్దు చేయాలి. ఆర్టీ యాక్టును అమలు చేయాలి. చేయలేని పక్షంలో విద్యార్థుల పట్ల మీరు చూపే ఈ అశ్రద్ధత
చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి విద్యార్థుల కోసం అయితేనేమి, బడుగు బలహీన వర్గాల కోసం అయితేనేమి మా పార్టీ తరఫున మేము ఎంతవరకైనా ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అంతా తెలుసు, పేపర్ లీకేజ్ అనేది వాళ్ళ విద్యా సంస్థల్లో వాళ్ళ గుర్తింపు కోసం అయితేనేమి, వాళ్ళ యొక్క సీట్లు పెరగడం కోసం ఏమైతేనేమి ఒక బిజినెస్ చేస్తున్నారు. కాబట్టి ఈ పేపర్ లీకేజ్ అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యా సంస్థల మంత్రులకు తెలుసు, వాళ్ళు తెలిసే ఈ రకంగా చేస్తున్నారు. నూతన విద్యా సంవత్సరంలో పేపర్ లీకేజ్ కూడా జరగకుండా మంచి కట్టుదిట్టమైన విద్యార్థుల పట్ల, విద్య పట్ల మంచి కట్టుదిట్టమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం.